అంటోంది అమ్మవారు. నా గుడికి చాలామంది వస్తారు, అందరూ ఏమడుగుతారో చూస్తూ ఉన్నాను. అమ్మ, మా ఆయన ఉద్యోగం రాని, మాకు ఇల్లు కట్టుకోవడానికి రాని, మాకు డబ్బులు రాని, మాకు సంపద రాని, మాకు కష్టాలు తీరని. అసలు కష్టాలేమో తెలియకుండా కష్టాలు తీరని అంట. కష్టం నువ్వు బంధించబడ్డావు, నువ్వు పంజరంలో చిక్కున్నాను అనుకున్నావు, అందులోంచి బయటపడు చాలు. నిన్ను ఏ పంజరం బంధించలే. ఒక్కళ్ళన్నా అడుగుతారేమోనని ఒకసారి ఎవరో వెంకటేశ్వర స్వామిని ఒక జ్ఞాని అడిగాట. అయ్యా, వీళ్ళు ఇంతమంది నీ దగ్గరికి వస్తున్నారు, ఒక్కళ్ళకన్నా జ్ఞానం కలగమని చెప్పకూడదా, వాళ్ళ స్వరూపం తెలుసుకోమని చెప్పకూడదా, మేమేమో మైకులు పెట్టుకుని అరుస్తున్నాము, నువ్వేమో నీ దగ్గరికి పిలుచుకొని ఏదో ఒక లడ్డు ముఖాన పడేసి పంపిస్తున్నావు అని అడిగాడు. ఆ జ్ఞాని, వరే నువ్వు నా పక్కన నుంచోరా కాసేపు, నీకు ఒక శక్తి ఇస్తానురా. ఏమిటి ఆ శక్తి అంటే, ఎవడి మనస్సులో ఏమనుకుంటున్నారో నీకు అది వినపడేటట్టుగా. ఇవాళ ఎంతమంది వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చారు అంటే, ఈరోజు ఎంతో వేస్తాడుగా వాడు, ఇన్ని వేల మంది స్వామి దర్శనం చేసుకున్నారు అని. అన్ని వేల మందిని ఈ పక్కన జ్ఞాని నుంచోబెట్టి వెంకటేశ్వర స్వామి వాళ్ళ మనస్సుల్లో ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారో చెప్పారు. అందులో ఒక్కడు కూడా నా స్వరూపం నాకు తెలియని స్వామి అని అనలేదు. ఒరే, వాళ్ళందరూ వైభవమే అడుగుతున్నారురా, వాళ్ళకి వైభవంలోకి నేను ప్రాభవం ఎట్లిస్తానురా, వాళ్ళు అడిగింది నేను ఇస్తున్నాను, ఉదారంగా ఇచ్చేస్తున్నా. ఒక్కడు కూడా అడగలేదమ్మా. ఇప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయి మీరు అడగండి, ఆయన చెప్తారు మీకు అబద్ధం కాదు, నిజమేను, ఆమె చెప్పింది చాలా కరెక్టు. నా దగ్గరికి మీరందరూ వచ్చారు కదా, మీరందరూ ఏమడిగారో చెప్పండి. ఒక్కళ్ళైనా నా స్వరూపం నాకు తెలియని స్వామి అని అడిగిన వాళ్ళు ఉన్నారు? ఎవరు ఉంటే చెయ్యండి. ఒక్కళ్ళు కూడా అడగరు. అదో సుకన్య ఒకటి అడిగింది, రేపు సంతోషం అడిగితే ఆయన అందుకే పంపించారు. మనం ఎవ్వరం అడగలేదు. వెంకటేశ్వర స్వామినే కాదు, ఏ దేవుణ్ణి. అమ్మవారు అంటోంది, నా గుడికి ఎంతమందో వస్తారు రోజు, నన్ను రాయిగా, రప్పగా, చెట్టుగా, పుట్టగా కూడా చూసి మొక్కుతారు. మొక్కినప్పుడల్లా వాళ్ళు ఏమంటున్నారు అంటే వైభవమే అడుగుతున్నారు. ఒక్కళ్ళు కూడా ప్రాభవం అడగలేదు. ప్రాభవం అంటే ఆయన ప్రభుత్వం. ప్రభువు అంటే అధిపతి, అధిష్టానం. అధిష్టానం ఎవరు అంటే నేను. అది అడగలేదు, ఎవ్వరు అడగటం. నేను ఎందుకు ఇవ్వాలి? ఎవడు ఏదడిగితే అదే ఇస్తాను. ఎట్లా ఉన్నావమ్మా నువ్వు, నిన్ను అడగడానికి ఎట్లా అడగాలి? వర్ణరూపిణి అక్షరాలతో అడుగుతున్నారు వాళ్ళందరూ, మాటలతో అడుగుతున్నామట. మనం అందరం మాటలే కదా, గుడికి వెళ్ళి ఏమని అడుగుతాం? మాటే కదా అడుగుతాం. మాటలతో అడుగుతున్నామంటే ఇప్పుడు ఇందాక భావజ్ఞాని మీకు చెప్పానే, అక్కడ ఏమిటి? వాచారంభణ వికారో మృత్తికేవ సత్యం అంటే మాట మాత్రమే అడుగుతున్నారు. ఏది అబద్ధమో అది అడుగుతున్నారు, ఏది నిజమో అది వాళ్ళకే తెలియదు. వాళ్ళు అడగటం లేదు, నేను ఇవ్వడం లేదు. వాళ్ళు కుండలు అడుగుతున్నారు, నేను కుండలు ఇస్తున్నాను. వాళ్ళు మట్టి అడగలేదు, అందుకని వాళ్ళు లేనిది అడిగారు, నేను లేనిదే ఇచ్చేసాను. అంతేనా? మనం అందరం అడిగింది ఏమిటి చెప్పండి? వాచారం వర్ణరూపిణి అంటున్నారు. ఆమె అక్షరాలు అడుగుతున్నారు, శబ్దాలు అడుగుతున్నారు. వాళ్ళు అడిగిన శబ్దానికి అర్థం లేదు. అర్థం లేదు అంటే పదం ఉంది కానీ పదార్థం లేదు. పదం అడుగుతున్నారు, ఇచ్చాపో అంటున్నాను, పదార్థం అడగటం లేదు వాళ్ళు. అది ఎట్లా అంటే మీకు చెప్తాను. చిన్నపిల్లలు ఉంటారే, 4 ఏళ్ళు 5 ఏళ్ల పిల్లలు, వాళ్ళకు కూడా గొలుసు వేసుకోవాలని కోరిక, నగలు ఏవో పెట్టుకోవాలని ఆ పిల్లలకు కూడా కోరిక ఉంటుంది. చిన్నపిల్లలు. పెద్దవాళ్ళు బంగారం నగలు వేస్తే ఆ పిల్లలకి దొంగలు ఎవరన్నా ఎత్తుకుపోతారో, ఆ పిల్లనే చంపేస్తారో అని భయంతో వాళ్ళకు కూడా గిల్టు నగలు కొనిస్తారు. వాళ్ళు అవి వేసుకుని గొలుసు వేసుకున్నట్టుగానే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి అది బంగారం కాదనే సంగతి వాళ్ళకి తెలియదు. మనం కూడా ఇచ్చేసి
వాడు పారేసుకున్నా పర్వాలే, విరగొట్టినా పర్వాలే, ఏం చేసినా పర్వాలే, మనం కూడా ఇచ్చేసుకున్నాం. అమ్మవారు మనకు అట్లా ఇస్తూ ఉంది. వాడు బంగారు అనగానే నన్ను అడగలేదు కదా, నన్ను గొలుసు అడిగాడు, గొలుసు ఇచ్చాను. దానికి బంగారు గొలుసు అని ఆ పిల్లలు అడగలేనా? వర్ణరూపిణి అంటే అది వాచారంభణమే. వాడు మాటలు అడిగారు, నేను మాటలతో ఉన్నవి ఇచ్చేసాను. వాడు సత్యం అడగలేదు, నేను సత్యం ఇయ్యలేదు. ఎందుకమ్మా ఇయ్యలేదు చెప్పచ్చు కదా. నేను ఉదాహరణకి దొరుకుతామా, నేను ఏమడిగితే అది ఇస్తాను నన్ను. వాళ్ళు ఏమడుగుతున్నారు? ఇది ఒక్కటే అడుగుతున్నారు. అంటే ఇక్కడ మీకు అర్థమైందా? ఏ నామరూపాలైతే నామరూపాలుగా సత్యమై యథార్థ సత్యం లేనివో అవి మనం అడుగుతున్నాం. అమ్మ అవి ఇస్తున్నాను అంటారు. మనకు కావాలే? అక్కర్లే. ఎందుకని? సత్యం కావాలి. నాకు గొలుసు కావాలి, బంగారు గొలుసే కావాలి. నాకు కుండ కావాలి, మట్టి కుండే కావాలి. మట్టి లేకుండా కుండిస్తే నీళ్లు పోసుకోవడానికి లేదు. నీళ్లు మళ్ళీ ఎందులో పడాలి? మట్టిలోనే పడాలి. మట్టి లేకుండా కుండ ఎట్లా ఇస్తుంది ఆమె? వర్ణరూపిణి. వాడు మాటలు అడుగుతున్నారు, నేను మాటలు ఇచ్చేస్తున్నాను అంతే. వర్ణాలంటే అక్షరాలు, శబ్దాలు, అర్థం లేదు, అవి అడుగుతున్నారు. సత్యం ఇస్తే ఏం చేస్తావమ్మా? జన్మ మృత్యు జరా తప్త జన విశ్రాంతిదాయి. నువ్వు గనక అడిగినట్లయితే నీకు ఎట్లా ఉండాలో చెప్తున్నాడు. జన్మ మృత్యు జర తప్త జన తప్త, వాటితో బాధపడిపోయినాం మనం. పుట్టడం బాధ, చావడం బాధ, ముసలితనం బాధ. జర అంటే ముసలితనం, జన్మ అంటే పుట్టుక, మృత్యువు అంటే మరణం. ప్రతివాడికి బాధ ఏమిటంటే పుట్టడం బాధే. పుట్టడం చాలా హ్యాపీ అనుకుంటాం మనం, చాలా కష్టం. గర్భంలో ఉండడం కష్టం. తల్లి కడుపులో ఒకవైపు మలము, ఒకవైపు మూత్రము. ఆ పాడు, ఆ కాలువల కంపు మనం భరించలాగా ఇప్పుడు చస్తున్నామే. 24 hours ఈ కాలువ కంపులో మనమే ఉన్నాం. ప్రతి తల్లి కడుపులో మలమూత్రాలు 2 ఉన్నాయి, మన పక్కనే ఉంటాయి. వాటిల్లోనే పడి ఉన్నాం. ఒంటి నిండా అతుక్కుంటుంది. బిడ్డను చూసి రండి మీరు. అసహ్యమైనటువంటి చోట్లో ఉండి ఆ ద్వారం నుంచి రాలేక చాలా కష్టపడి ప్రసవ వాయువులు నెడుతూ ఉంటాయి. పో పో అని. పోదామంటే దారి లేదు. ఇంతలో శరీరం పట్టి చావదు. ఎంతో కష్టపడి ఇందులోకి వచ్చాం. అందుకే దుఃఖ దోషానుదర్శనం. జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం. దాంట్లో ఉన్న దుఃఖం, దాంట్లో ఉన్న దోషం దర్శనం చేయరా. దర్శిస్తే అమ్మో అనిపిస్తుంది. గర్భంలోనే నువ్వు నరకం పడ్డావు. ఎందుకంటే కాస్త కదులుదామంటే చోట్లేదు, తిరుగుదామంటే చోట్లేదు, స్వతంత్రంగా ఉండదు. ఆ అమ్మేమో నాకు బైకలు, నాకు ఇది దినాలనుంది, అది దినాలనుంది అని దాని ఇష్టం వచ్చినట్టు స్పైసీ ఫుడ్లన్నీ మింగుతుంది. అవన్నీ లోపల చాలా కారం కూర్చుంటాయి పాపం ఆ బిడ్డకి. వాడికి ఆ ఘాటు భరించలేడు. భరించలేక ఆ అమ్మ నోట్లోకి, గొంతులోకి చూడండి, 8వ నెల 9వ నెల వచ్చినప్పుడు గొంతులో అంతా కూడా కారం కారంగా, ఘాటు ఘాటుగా ఉంటుంది. వాడు భరించలేక తిడుతున్నాడు, నువ్వు ఇవన్నీ పెట్టవాకు నాకు అని. ఈమెమో రుచి రుచిగా మిగులుతూ ఉంటుంది. అదేమో చస్తున్నాడు పాపం లోపల. దుఃఖం, మహా దుఃఖం. మనం అందరం ఆ దుఃఖం పడొచ్చాం. బుద్ధి లేదు. అప్పుడు మాత్రం ఏమంటామో తెలుసునా, దేవుడా నన్ను ఎట్లా బయటకు పంపించు, మళ్ళీ ఇటువంటి పాడు పని చెయ్యను. ఏమిటి పాడు పని? మళ్ళీ కడుపులోకి వచ్చే పని. మాతృగర్భంలో నుంచి వచ్చిన వాడు గనక భూగర్భంలోకి వెళ్ళిపోతే మళ్ళీ మాతృగర్భం తప్పదు. మాతృగర్భంలో నుంచి వచ్చిన వాడు గురుగర్భంలోకి వెళితే వాడు మళ్ళీ రాడు.
మళ్ళీ జన్మ ఇచ్చే నీకు ఆమె జన్మ ఇచ్చి ఇంకో జన్మ ఇచ్చే దానికి నిన్ను అప్పచెప్పేసింది. మన అమ్మ ఏం చేసింది అంటే తను అన్ని జన్మలు మన్ని ఇంకొకళ్ళకి ఎవరికి ఇచ్చింది అంటే మళ్ళీ ఇంకొక జన్మ ఇచ్చే వాళ్ళ చేతిలోనే పెట్టింది. అక్కడ కూడా మళ్ళీ మనం పునరపి జననం పునరపి మరణం. ఏ తల్లి అయినా తన సంతానాన్ని గురువు దగ్గరికి తీసుకుపోయి గురువు గర్భంలో పడేసింది అనుకో, అంటే గురుపుత్రుడుగా వాడికి మళ్ళీ భూగర్భంలో చూపలేదు. వాడి శరీరం చస్తుంది, వాడు ఏమైనా అయిపోయి వాడు మాత్రం మళ్ళీ మా గర్భనర్కంలో పడడు. జన్మ జర జన్మ మృత్యువు కూడా అంత కష్టమైంది. ఎంత కష్టమైంది అంటే చచ్చేవాళ్ళు మా గురుదేవుడు మన హాస్పిటల్కి పంపించి చచ్చేవాళ్ళు వాళ్ళని చూపించేవాళ్ళు. ప్రాణం పోబోయేవాడిని ఒకసారి ఇంటెన్సివ్ కేర్కి వెళ్ళి చూసి రమ్మనేవాడు. ఆ గర్భస్థ శిశువుని మెడికల్ కాలేజీ ఎగ్జిబిషన్లకు పంపించి మమ్మల్ని చూపించేవాడు. అది ముస్లిం కడుపులో అయినా క్రిస్టియన్ కడుపులోనైనా ఆ బిడ్డ దండం పెట్టుకుంటూ దేవుడా నన్ను బయటకు పంపించి నేను మళ్ళీ ఈ కడుపులోకి రాను, ఈ కడుపులో కాదు ఏ కడుపులోకి రా. ఆ కడుపులో అంత కష్టం ఉంది, మనం ఊరికే అనుకుంటాం. అందుకే ఆ గర్భస్థ శిశువుని కన్సోల్ చేయడానికి నాయన నీకు ఈ కష్టం వద్దురా, నేను బయటికి రాగానే నీ జ్ఞానాన్ని కలిగిస్తాను అని సంస్కారం అని పుంసవన సీమంతం అని చేస్తారు. అంతేగాని మనం చాలా గొప్పగా ఇన్ని పలహారాలు పెట్టుకొని ఇన్ని బట్టలు పెట్టుకొని ఇన్ని నగలు పెట్టుకొని మాకు సీమంతాలు లేవండి. ఏంటి వీడకుంటే వీళ్ళొక్కడు ప్రత్యేకంగా ఎక్కడి నుంచి ఉట్టుకొచ్చారా, పిచ్చి వెదవులు కాకపోతే. గర్భస్థ శిశువుకి ఇచ్చే సంస్కారం అది. నీకు డబ్బులు ఖర్చు అవుతాయని నీకు ఇంకేదో అవుతుందని మాకేం లేవండి, ఏమి ఉండవు. బతక రోగం పుట్టే అంతే, మళ్ళీ పోయి వెళ్ళి పడు మళ్ళీ ఇంకో కడుపులో పడి చావు. గర్భస్థ శిశువుకు సంస్కారం ఇవ్వాలి. ఆ సంస్కారం ఆ పిల్లవాడు చాలా బాధపడుతున్నాడు ఆ లోపల. నాయన నువ్వేం బాధపడవాకురా, నేను బ్రహ్మజ్ఞానం బోధిస్తాను, నేను ఆ మంత్రం అంతా అదే చెప్తారు. పంచకోశాల్లో నుంచి నువ్వు వచ్చావు, ఎందుకంటే వాడికి అప్పుడు తెలుసు, జ్ఞానం ఉంది. బయటికి రాగానే గాలి పీల్చి చచ్చాడు. శఠవాయువు పీల్చంగానే అయిపోయాడు. తర్వాత అమ్మ కూడా నేను అమ్మని వాడు నాన్న ఇది తాత ఇది అత్త ఇది మన ఇల్లు, ఈ బిస్కెట్ ప్యాకెట్ మనదే, దాచుకో, ఎవడి పెట్టవాకు, వాళ్ళందరూ వెళ్ళిపోయి నాకు తిందాం. అమ్మే కదే చెప్పింది ఈ మాటలండి, లేకపోతే మనకెందుకు తెలుస్తాయి కదా. జన్మ మృత్యువు కూడా అలాంటిదే, మహాభయంకరమైంది. ఈ జంజాటం అన్నీ వదిలిపెట్టి వెళ్ళలేము. దీన్ని వదలాలంటే చాలా బాధ. తన వాళ్ళని పెనవేసుకున్నాను పెళ్ళో గులుసుల్లాగా, వాళ్ళని వదిలిపెట్టాలంటే నాకు చాలా బాధ. జన్మ మృత్యు జర ఇంకా చాలా కష్టమైంది. ఎందుకంటే ఇంద్రియ పటుత్వం తగ్గిపోయింది, కాళ్ళు చెయ్యి మనం చెప్పినట్టు వినదు, మనస్సు అసలే నిలబడదు. వ్యాధి ఇంకా రోగాలు కూడా వస్తే మాట్లాడలేకుండా చూడు ఎన్నిసార్లు దగ్గు వస్తున్నారు. దుఃఖ దోషానుదర్శనం, దాంట్లో ఉండే దుఃఖము దాంట్లో ఉండే దోషము దర్శించిన వాడికి ఈ సంసారం నచ్చదు. ఇది సుఖంగా ఉండలేదు అని వాడికి అర్థమవుతుంది. ఇక్కడ ఉండడానికి వీరే లేదు. ఎందుకని ఎవడో ఒకడు గొంగడి పెట్టుకుని గొంగట్లో అన్నం పెట్టుకొని తింటున్నాడు. ప్రతి ముద్దకి జుట్టు వస్తున్నది, బొచ్చు వస్తున్నది అంటాట వాడు. నువ్వు పెట్టుకుని తిన్నది గొంగట్లో, బొచ్చు దాకా ఏమొస్తుంది? నువ్వు ఉన్నది సంసారంలో, ఇక్కడ ఉండేదే ఇది. ఇందులో ఇంకా మంచి సుఖం వస్తుందా? ఏమొస్తుందో చెప్పమంటారా? ఆమిష శూన్యమై వసాగంధిరమైన శల్యము ఇది. ఆమిష శూన్యమై ఒక కుక్క ఒక మాంసం ముక్క దొరికింది. మాంసం ముక్క కాదు, ఎముక ముక్క. ఆ ఎముక ముక్కని కొరుకుతున్నది. కుక్క ఎందుకు ఎముకను తింటోంది అంటే దాంట్లో ఇంత మాంసం ఉంటుందేమో, అది నోటికి తిందామని పాపం ఆ ఎముక దొరికితే, అది ఎండిపోయిన ఎముక, కంపు కొట్టే ఎముక, అది కొరుకుతున్నది.
ఆ పళ్ళతో కొరికి 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 చేయగా దాని పళ్ళల్లోనే గట్టిగా కొరికితే చిగుళ్ళల్లో నుంచి రక్తం వస్తుంది. ఆ రక్తం వచ్చి దాని నోట్లో ఉప్పగా తగులుతోంది. రక్తం ఉప్పగా ఉంటుంది, కళ్ళ నీళ్ళు కూడా ఉప్పగా ఉంటాయి. తగులుతోంది, తగులుతూ ఉంటే అది అనుకుంటోందిట ఆ కుక్క, ఈ ఎముకల నుంచి ఇంత రక్తం వస్తుంది, అబ్బా ఎంత తాగుతున్నానో నేను, నాకు ఎంత రక్తం ఇచ్చే ఎముక దొరికిందో అని ఇంకా ఇంకా కొరికి మహాసంబరపడిపోతూ తాగుతూ ఉంటుంది. ఆమిష శూన్యమై వసాకంధిలమైన శల్యం దొరికిన మాత్రాన వేపి మిక్కిలి, వేపి అంటే కుక్క, మిక్కిలి సంతోషపడు. సంసారంలో ఆనందం ఉంది అని వెతుక్కుండే వాళ్ళందరూ ఆ కుక్కలు. ఆ కుక్క ఎట్లాగైతే ఎముక కొరికి అదంత తీయగా ఉన్నది, ఆనందం ఈ లోపల ఉంది, అక్కడ లేదు, అక్కడ ఉందని భ్రమిస్తున్నాడు. పందరంలో చిలక ఉందని భ్రమించినట్లు భ్రమిస్తున్నాడట. జన్మ మృత్యు జరా వ్యాధి జన విశ్రాంతిదాయిని, అక్కడ నీకు విశ్రాంతి ఆమె ఇస్తుంది. ఆ దుఃఖ దోషాన్ని ఎవడైతే దాంట్లో చూస్తాడో వాడికి విశ్రాంతి ఇస్తుంది ఆమె. జన విశ్రాంతిదాయిని సర్వ ఉపనిషదుద్ధుష్ట, ఉపనిషత్తులన్నీ ఇదే ఘోషిస్తున్నాయి. మనం ఉపనిషత్తులన్నీ అరుస్తున్నాయి, ఘోషించడం. సర్వ ఉపనిషద్ ఉద్ఘుష్ట, ఉపనిషత్తులన్నీ ఘోషిస్తున్నాయి ఈ మాట. ఏం మాట? సంసారంలో సుఖం లేదు నాయన, పరమాత్మే సుఖస్వరూపం. ఇక్కడ నీకు ఏదైనా సుఖం ఉన్నట్టుగా కానీ సుఖం లేకపోతే మేము ఇన్నేళ్ళ బట్టి ఎందుకు సంసారం చేస్తామండి? చూడు, ఆలోచించు. స్వీట్ కోటెడ్ పిల్, లోపల చేదు మందుంది, పైకి స్వీట్ కోటింగ్ ఇచ్చాడు డాక్టర్, మనం ఇంకనేమని. అట్లా పెళ్లి రోజు ఒక రోజు నీకు సంతోషం ఉందేమో, కొడుకు పుట్టిన రోజు ఒక రోజు సంతోషం ఉందేమో, నువ్వు ఇల్లు కొనుక్కున్న రోజు సంతోషం ఉందేమో, నువ్వు పరీక్ష పాస్ అయిన రోజు సంతోషం ఉందేమో, నీకు లాటరీ టికెట్ వచ్చిన రోజు సంతోషం ఉందేమో. ఇవన్నీ 1, 2, 3, 4, 5 లెక్కేసుకోండి. మన వయస్సు అంతా ఎన్ని సంవత్సరాలు లెక్కేసుకోండి. సంవత్సరాలు ఎన్ని రోజులు, ఎన్ని గంటలు, ఎన్ని గడియలు, దాంట్లో ఎన్ని గంటలు నీకు ఈ సంతోషం దొరికిందో లెక్కేసుకో. ఆ రేషియో, ఆ నిష్పత్తి సంపాదించుకో. నీకే అర్థం. నువ్వు సంతోషపడిన గంటలు ప్లస్ నువ్వు బతికిన గంటలు నువ్వు ఆలోచన చేస్తే అది ఇందులో ఎన్నో వంతో చూడు. ఏంటి 100లో 100 రూపాయలలో 3 పైసలో 5 పైసలో నువ్వు పడ్డ సంతోషం. మిగిలినవన్నీ నువ్వు సంతోషపడలే, పడ్డానని భ్రమిస్తున్నావు. ఉపనిషత్తులన్నీ ఇదే ఘోషించినాయిట. ఏమి ఘోషించాయి? శాంతి అతీత కళాత్మిక, తురీయ అతీతం. శాంతి అతీతం అంటే శాంతి కూడా కాదు పరమాత్మ స్వరూపం. శాంతి అనేది ఒక అనుభవం, సుఖం అనేది ఒక అనుభవం. ఎందుకంటే దుఃఖం ఉంది, శాంతి ఉంటే అశాంతి ఉంది. కానీ నీ స్వరూపం ఆనందం, దానికి వ్యతిరేక పదం లేదు. సుఖం దుఃఖం, శాంతి అశాంతి, కానీ ఆనందం దానికి ఇంత వ్యతిరేక పదం లేదు. శాంతికి అతీతమైంది. నాకు మనశ్శాంతి లేదు అంటున్నావు, నీకు శాంతి, ఆత్మశాంతి అంటారు వాళ్ళందరూ. చచ్చిన వాళ్ళకి ఆత్మశాంతి కలగాలి అని. శాంతి కాదు, ఆత్మ ఆనందం కలగాలి. శాంతికి అతీతం, తురీయ, శాంత్యతీత కళాత్మిక. శాంతి అతీతం అంటే అతీతమైన, తురీయం కంటే అతీతమైంది. తురీయ అతీతం అంటే ప్రవిరాపణంలో నీకు దొరుకుతుంది. ప్రత్యభిజ్ఞలో శాంతే దొరుకుతుంది. ప్రత్యభిజ్ఞలో తురీయం. ప్రత్యభిజ్ఞ అంటే నేను పరమాత్మని అని తెలియడం. మొత్తం తురీయ అతీతం అంటే అంతా ఉన్నది నేనే, నేను తప్ప అసలు ఇంకెవ్వడు లేడు. అది అక్కడ ఆనందం.
సుఖం, ఇది శాంతి, అది శాంతి అతీతం. అది గంభీర గంభీర గగనాంతస్థ గంభీర. గంభీరమైన ఆకాశంలో కారు మేఘాలు గంభీరంగా కమ్ముకున్నాయి. ఆకాశంలో మేఘాలు కమ్ముకుంటాయి. చూడండి, రవీంద్రనాథ్ ఠాగూర్ చూసాట, మీకు ఇంతకుముందు ఒకసారి చెప్పాను. అవి రెండు తగిలితే మెరుపు వస్తుంది. బిగ్ బ్యాంగ్ థియరీ అనేది ఇదే. రెండు మేఘాలు ఒకదానికొకటి కొట్టుకుంటాయి, ఆ మెరుపు ఇలా ఇలా తీగలుగా వస్తుంది చూడండి. అంటే ఆ మేఘం ఆ షేప్లో ఉండి ఈ మేఘం ఈ షేప్, ఇవి రెండు కొట్టుకున్నప్పుడు ఏ షేప్లో ఉంటాయో నీకు మెరుపు అట్లా వస్తుంది. అంటే ఈ బిందువుతో ఈ బిందువు టచ్ అయింది, ఈ బిందువుతో ఈ బిందువు కొట్టుకుంది, ఈ బిందువుతో ఈ బిందువు కొట్టుకుంది. అంటే అన్ని భాగాలు అన్నిటితో తగిలేదు. తగలగానే రెండు వస్తువులు తగలగానే శబ్దం వస్తుంది, కాంతి పుడుతుంది అక్కడ. అవి ఆ తగిలినప్పుడు ఎట్లా ఉంటాయంటే పగులుతాయి అక్కడ. ఆ పగిలి నీకు అక్కడి నుంచి ధ్వని వస్తుంది. రెండు కొడితే కదా శబ్దం వస్తుంది. నా చేతులు మామూలు కాబట్టి ఇక శబ్దమే వచ్చింది. అవి చాలా పెద్దవి, చాలా వేగంగా తగిలినాయి కాబట్టి అక్కడ కాంతి కూడా వచ్చింది. ఆ కాంతి ఎట్లా ఉంది అంటే, మొట్టమొదటి ఈ ప్రపంచం పుట్టినప్పటి సంగతి చెప్తున్నాడు మీకు. గంభీర అన్న పదంలో అంతకుముందు నిశ్శబ్దమే ఉంది. నిశ్శబ్దం బ్రహ్మముచ్యతే. ఆ బ్రహ్మములో ఒక పాయింట్, ఒక చుక్క ఉంది. ఆ చుక్క పగిలింది. పగిలినప్పుడు ఏమైందంటే బిందువు సాగితే కళ, ఒక బిందువు ఉంది. ఆ బిందువు సాగితే అది గీతలాగా వస్తే అది దాన్ని కళ అంటారు. కళ అంటే భాగము. ఎట్లా భాగం అంటే, మీకు కొంచెం జామెట్రీ తెలిస్తే చెప్తాను, లెక్కలు తెలిస్తే. ఒక చుక్క పెట్టాం మనం. ఈ చుక్కని కేంద్రంగా తీసుకుని ఈ చుక్క, ఈ పక్కన చుక్క 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 పెట్టుకుంటూ ఒక గీత గీశాను. ఒక చుక్క 360 డిగ్రీల్లో, ఒక చుక్కే సాగిందనుకో చక్రం అవుతుంది. చక్రం అయితే అది కూడా 360 డిగ్రీలే. చక్రం పెద్దదిగా ఉంటుంది, 360 డిగ్రీలే. చుక్క కనుక గీత అయితే అవి చుక్కలే. గీత అయితే అది పై భాగం, ఇది కింది భాగం అయింది. పై భాగం 180 డిగ్రీలు అయింది, కింది భాగం 180 డిగ్రీలు అయింది. అంటే గీతని నేను సాగదీశాను. నిజంగా అక్కడ అది పైన, ఇది కింద అని చెప్తున్నాను. మొత్తం నా దగ్గర ఉన్నవి ఏమిటి? 360 డిగ్రీలు. అవి అసలు మారు. నేను ఎన్ని ముక్కలు చేసినా నా బిందువు దగ్గర ఎన్నున్నాయో అవే ఉన్నాయి. బిందువు దగ్గర ఎన్నున్నాయో పెద్ద చక్రం దగ్గర కూడా అన్నీ ఉన్నాయి, మారలు. మరి బిందువు చిన్నది కదండి, పెద్ద చక్రం అంటే పెద్దది కదండి. మరి ఇక్కడ 360 ఉంది, ఇక్కడ కూడా 360 ఉంది, ఎక్కడున్నా 360 ఉంది. అణోరణీయం మహతో మహీయం. నువ్వు పెద్దదంటే ఇంత పెద్దది, ఇంకా పెద్దది, ఇంకా పెద్ద, అది కూడా 360. ఇంకా పెద్దదైతే ఇంకా కాస్త పెద్దగా ఉండాలి కదా, ఉండవు. బిందువు దగ్గర ఎంతున్నాయో అంతే ఉంది. నువ్వు ఎన్నెన్నా విభాగాలు చేసుకో. ఇట్లా గీత గీశాను, మళ్ళీ ఇట్లా గీత గీశాను, 4 ముక్కలు చేశాను. అయినా 90 మళ్ళీ 360. లేదండి నేను ఇట్లా గీత గీస్తాను, ఇట్లా కూడా గీత గీసుకో. ఇవి 60, అవి 120. మళ్ళీ ఈ గీత కింద కూడా అట్లా, మొత్తం 360. నువ్వు ఎట్లన్నా చేసుకో. నువ్వు ఏ వైపునన్నా తిప్పుకో. బిందువు విస్ఫోటమైతే, విస్ఫోటం అంటే పగిలితే, బిందువు పగిలితే, బిందువు పగలడం ఏమిటండి, ఈ గోళ ఏమిటి అంటే, దీపావళి టపాకాయలు కాలుస్తారు. మీరు చూసారో లేదో. ఇప్పుడు ఇక్కడికి కూడా వచ్చినాయి. ఒకప్పుడు అవి అమెరికాలోనే ఉండేవి. ఇప్పుడు ఇక్కడ కూడా దీపావళి బాణాలు అట్లాగే ఉన్నాయి. కింది నుంచి ఒకటి వెళుతుంది, ఒక ఒక ఆటం బాంబో, మరి దానికి ఏమంటారు, లక్ష్మీ ఆటం బాంబో ఏదో అట్లా అనుకున్నాం కాసేపు. నాకు వాటి పేర్లు తెలియదు, మీకు వాటిని అర్థమయ్యేటట్టు చెప్పగలను. ఇక్కడి నుంచి పైకి వెళ్ళిన తర్వాత అక్కడ తప్పున పగిలింది.
పగిలి ఇన్ని పువ్వుల్లాగా వచ్చిందా, చాలా పెద్ద ఫ్లవర్ పాట్ లాగా వచ్చి అక్కడి నుంచి ఒక్కొక్కటి పగిలి మళ్ళీ ఇన్ని పువ్వులు వస్తాయి, మళ్ళీ ఇక్కడ ఒకటి పగిలి ఇన్ని పువ్వులు వస్తాయి. అమెరికాలో ఇండిపెండెన్స్ డేకి జూలై 4th అట్లాగే చేస్తారు. ఒక్కటి పగిలి అది టాటు, అది పగలంగానే ఇంత పెద్ద విచ్చుకుంటుంది, మళ్ళీ ఇంకొకటి పగులుతుంది, అది ఇంత పెద్దగా విచ్చుకుంటుంది. ఆ విచ్చుకున్న దాన్ని పారాబోలా అంటారు. అదే మన ఓం. ఇట్లా ఓం అంటాము, ఇదొక పారాబోలా, ఇదొక పారాబోలా, ఇదొక పారాబోలా, ఇదొక పారాబోలా. చూడండి, ఓం ఒక బిందువు పగిలిందిరా నాయన, బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు దీన్ని. మనకంతా అంత సైన్స్ రాదు కాబట్టి మనకు తెలియదు. అవి ఏం చేస్తాయి అంటే, ఈ గ్రహాలన్నీ తిరుగుతూ ఉంటాయి కదా, గుండ్లులాగా తిరుగుతూ ఉంటాయి కదా ఆకాశంలో, ఎవరు తిప్పటం లేదు కదా. ఒకటి ఇక్కడ తిప్పుతుందే, ఇక్కడ ఒక గ్రహం తిరుగుతూ ఉంటుంది, ఇది మళ్ళీ ఇక్కడి దాకా తిప్పుతుంది, ఇది ఇంకోటి తీసుకుని ఇక్కడి దాకా తిప్పుతుంది. అట్లా అవి రౌండ్గా తిరుగుతూ ఉంటాయి. అవి పడిపోకుండా ఆపడానికి మాత్రం మిగిలిన గ్రహాల ఆకర్షణ శక్తి పనిచేస్తూ ఉంటుంది. ఇట్లా ఒక అణువు ఉంది, ఈ అణువుల సముదాయమే ఈ ప్రపంచం. ఇవి చిట్లితే అనేకంగా విస్తృతంగా అవుతున్నాయి. ఒక అణువు అనేకంగా విభజించబడుతోంది, మళ్ళీ అది కూడా పగిలి అది కూడా అనేకంగా విభజించబడుతోంది. ఇవన్నీ కూడా ఏమిటి అంటే, ఆ ఉన్నవి భౌతిక విజ్ఞానవాదులు దాని బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు, ఫిజిక్స్ వాళ్ళు చెప్తారు. అది ఏమిటి అంటే